యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా. ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా. చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా జీవిత గమ్యం తెలియకున్నారు ఏమిటయ్య ఈ వింత. भारत माता की भारत माता की भारत माता की जय विवेकानंदा जय विवेकानंदा जय विवेकानंदा जय विवेकानंदा सनातन धर्म की जय हो सनातन धर्म की जय हो सनातन धर्म की जय हो जय श्री राम 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय హిందువునని గర్వించు హిందువుగా జీవించు హిందువునని గర్వించు హిందువుగా జీవించు హిందువునని గర్వించు హిందువుగా జీవించు. వివేకుడే ప్రపంచవ్యాప్త మహాసభల్లో హిందువుగా ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి మహనీయుడి యొక్క జయంతి వేడుకలను ఇవాళ మనము ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందదాయకం. మనందరి యొక్క అదృష్టం. ఇవాళ యువజన దినోత్సవం. మరి జాతికి యువజనులు ఎంత అవసరమో, ఎలాంటి ఆరోగ్యకరమైన సమాజానికి ఆరోగ్యకరమైన వ్యక్తులు అవసరం కాబట్టి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు నిర్మాణం కావాలని వారు ఏదైతే కోరుకున్నారో అలాంటి వ్యక్తులను సమాజానికి అందించడంలో భాగంగా వివేకానంద యోగా ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన జయంతి వేడుకల్లో మనమందరం పాల్గొన్నాం. నేటి యువతను అలాంటి వాళ్ళను ఎంతమందిని తయారు చేసిస్తే దేశాన్ని అద్భుతమైన దేశంగా చూపిస్తా అన్నాడు. ఒక పిడికెడు మంది అన్నాడు ఆయన. కనీసం 100 మంది ఉంటే ఈ దేశాన్ని ప్రపంచం యొక్క ఎల్లలు దాటించవచ్చు. ప్రపంచంలో భారతదేశ యొక్క ఉన్నతిని చాటి చెప్పడానికి ఆరోగ్యకరమైన వ్యవస్థలు కావాలి. కాబట్టి ఆరోగ్యకరమైన యువత కోసం మనకు ఆరోగ్యం ఎలా వస్తుంది? ఉదయాన్నే ఆరోగ్యకరమైనటువంటి ఆ కనిపించేటటువంటి సూర్యుడి ద్వారా సూర్య కిరణాల వస్తున్నటువంటి శక్తిని ఆస్వాదించడం కోసం, ఆపాదించడం కోసం సూర్యోదయానికంటే ముందే లేచి యోగా సాధన ద్వారా సూర్య నమస్కారాలు చేస్తూ ప్రపంచానికి మన యొక్క దేశం యొక్క ఉన్నతిని తెలియచేసేటటువంటి సంస్కృతిని తెలియచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు వివేకానందుడు. వారి జయంతి సందర్భంగా మనందరికీ ఆదర్శం సూర్య భగవానుడే. మూఢనమ్మకాలు వదలండి. ఏవైతే మనలో చెడును నింపుతున్నాయో వాటిని వదలండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మన లక్ష్యం వైపు పరిగెత్తండి. ఎక్కడి వరకు? మన లక్ష్యం చేరే వరకు మీ యొక్క నడకను ఆపకండి అని చెప్పిన వారి స్ఫూర్తి ఏదైతే ఉందో, పడి లేస్తున్న కెరటాన్ని తను ఆదర్శంగా తీర్చుకున్నటువంటి మహానుభావుడైనటువంటి వివేకానందుడి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన దేశంలో, మన సంస్కృతిలో ఉన్నటువంటి దాయబడినటువంటి విషయాలన్నింటినీ మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తూ ప్రపంచ యోగా దినోత్సవం ద్వారా, ప్రపంచ ధ్యాన దినోత్సవం ద్వారా మనము జరుపుకుంటున్న ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేస్తూ మనమందరం దాంట్లో భాగస్వాములం అవుతూ ఆరోగ్యవంతులమై మనం ఆరోగ్యకరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజం కోసం మనమంతా కంకణబద్ధులం అవుదాం. భారత మాత యొక్క నిజమైన పుత్రులుగా మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. హిందువుగా జీవించుదాం. హిందువుగా గర్విద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉదయించే సూర్యుడిని ఆదర్శంగా తీసుకుందాం. సూర్య నమస్కారాలు చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం. లేజీనెస్ వదిలేద్దాం. మన యొక్క అభివృద్ధికి ఆటంకం ఏదైతే ఉందో ఆ లేజీనెస్ ను వదిలేద్దాం. మనమందరం జాగరూకులమై దేశం యొక్క ఉన్నతి కోసం కంకణబద్ధులమై ముందుకు నడుద్దామని స్వామి యొక్క పిలుపు మేరకు మనమందరం ముందుకు సాగాలని కోరుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నందా నందా వివేకానంద, నందా నందా వివేకానంద.
నందా నందా భారత్ మాతా కి భారత్ మాతా కి జై జై మాతా జై జై మాతా జై జై మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. యువతకు స్ఫూర్తి ప్రదాతవయ్యా స్వామి వివేకానందుడా.